నేటి రాశి ఫలాలు. అమ్మ, మరి నేటి రాశి ఫలాల వివరాలు కూడా తెలియజేస్తారా? తప్పనిసరిగా. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున వృత్తిపరంగా అభివృద్ధికరంగా ఉంటుంది. నూతన బాధ్యతలు, వృత్తిలో కొత్త గౌరవాలు, నూతన అవకాశాలు అంతేకాకుండా గృహ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గృహంలో మిత్రులతోనూ కుటుంబ సభ్యులతోనూ వాతావరణాన్ని చాలా అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు పెడతారు. అంతేకాకుండా ఏదైనా రుణములు చేసినట్లయితే వాటన్నిటికీ సంబంధించి ఈ రోజున తీరడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, అలాగే మృగశిర 1, 2, మొత్తం ఈ 9 పాదాలు కలిపి మనం వృషభ రాశిలోకి తీసుకుంటాం. వృషభ రాశి వారికి ఈ రోజున దూర ప్రయాణాలకి, నూతన విద్యల కోసం, ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు అనేవి అనుకూలంగానూ అధికంగానూ చేయడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే పెద్దల్ని సంప్రదిస్తారు, గురువుల ఆశీస్సులు తీసుకుంటారు. ఆర్థికపరమైన విషయాలలో చర్చలు జరపడం అనేది కూడా అవకాశం అనేది అధికంగా ఉంది. అంతేకాకుండా ఏదైనా చేయబోతున్న నూతన విషయంలో మిత్రుల సహకారంతో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశిలోకి మృగశిర 3, 4, అలాగే ఆర్ద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3, మొత్తం ఈ 9 పాదాలు మనకి మిథున రాశిలోకి తీసుకుంటాము. మిథున రాశి వారికి ఈ రోజున కుటుంబ సంబంధమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే గుర్తింపు, గౌరవం శ్రమకి తగిన విధంగా ఉంటుంది అనుకున్న చోట కూడా కొన్ని సందర్భాలలో ఆకస్మికమైన విమర్శలకి, ఇష్టం లేని మాటలకి అవకాశం ఉన్న రీత్యా కుటుంబ సభ్యులతో కానీ ముఖ్యులతో కానీ సంప్రదించేటప్పుడు మీ యొక్క నిర్ణయాన్ని వెలిబుచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసి మీరు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. రావాల్సిన ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా మీకు ఏదైనా ఒక కొత్త పని చేస్తే దానికి సంబంధించిన విషయాలు, అంటే పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కావచ్చు, కొత్త అంశాలు కావచ్చు, ఏవైనా సరే వాటికి సంబంధించి మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలతో పాటుగా కొంత ముందుకి జరగడానికి మీ పనులకి అవకాశం అనేది ఒకటి ఇందులో మనం గమనించవచ్చు. అలాగే తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశికి సంబంధించిన నక్షత్రాలు పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ఆత్మస్థైర్యం చాలా పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకుంటారు, కొత్త ప్రణాళికలు వేసి దాని పరంగా పెడతారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఉత్సాహంగా కొత్త నిర్ణయాలతో పాటుగా దానికి ఎవరిని సంప్రదిస్తే ఆ పని అవుతుంది అన్న విషయాల్లో మంచి కీలక నిర్ణయం తీసుకుని వ్యక్తుల్ని సంప్రదించడం అనేది ఒకటి ఏర్పడుతుంది. అంతేకాకుండా గృహంలోనూ, తర్వాత లాభానికి సంబంధించిన విషయాల్లోనూ, ఏదైనా నూతన వాహనాలకు సంబంధించిన విషయాల్లోనూ ఊహించని అవకాశాలు లాంటివి రావడం, అంటే వాటి కొనుగోలు విషయంలో కానీ నిర్ణయాల్లో కానీ రావడానికి ఆస్కారం అనేది ఒకటి బలంగా కనబడుతోంది. దాంతోపాటుగా విద్యా సంబంధమైన విషయాలలో దగ్గర ప్రయాణాలకి అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశికి సంబంధించిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయి. సింహరాశి వారికి ఈ రోజున కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎక్కువ శ్రమ కంప్యూటర్ రిలేటెడ్గా పనిచేసే వాళ్ళకి కానీ, లేకపోతే కంటికి సంబంధించి ఎక్కువ సంబంధించిన వృత్తుల్లో ఉండే వాళ్ళకి కానీ కంటి ఆరోగ్య విషయంలో శ్రద్ధతో పాటుగా ఆర్థిక అంశాల్లో కూడా మంచి ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఒకటి అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య, అంటే ఏదన్నా మీరు తీసుకునే నిర్ణయాలలో ఇతరుల యొక్క జోక్యం కొంత చికాకును కలిగించే అవకాశం ఉన్నప్పటికీ నూతన పెట్టుబడుల విషయం కానీ, అలాగే తల్లిదండ్రులకు సంబంధించిన సౌకర్యాలు కలిగించే విషయాల్లో కానీ, గృహానికి సంబంధించిన సౌకర్యాల విషయాల్లో కానీ చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడం, వాటికి సంబంధించి
మీకు మీ యొక్క తోబుట్టువులు కొన్ని సందర్భాల్లో సహకరించడానికి ఆస్కారం అనేది ఉంది. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఉత్తర హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, మొత్తం ఇవన్నీ కూడా మనం కన్యా రాశిలోకి తీసుకుంటాము. కన్యా రాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఎదురు చూస్తున్న సమాచారాన్ని అందుకుంటారు. అలాగే పెట్టుబడుల విషయంలో కానీ, ఆత్మీయుల విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ మీకు ఆశించిన ఫలితాలు అనేవి మీరు పొందడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. మీ యొక్క ఆలోచనలు వికసించడం, ఉపాసనా బలం పెరగడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. అంతేకాకుండా కుటుంబం, ముఖ్యంగా తండ్రి మొదలైన వారి యొక్క ఆర్థిక అంశాలు మొదలైనవి మీకు అనుకూలత, ఆర్థిక అంశాల్లో ఒక రకమైన డెవలప్మెంట్ అనేది, అంటే ఆర్థిక అంశాలలో ఎదురు చూస్తున్న అభివృద్ధి అనేది మీరు చూడడానికి ఆస్కారం అనేది అదిగా ఉంది. మంచిగా మాట్లాడి పనులన్నింటినీ కూడా చక్కగా మీరు నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. తులారాశిలోకి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ తులారాశి వారికి వాతావరణం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా చేపట్టిన కార్యక్రమాల్లో జయం, వృత్తిపరమైన విజయాలు, వృత్తిలో నూతన మార్పులు, నూతన వృత్తులకు ప్రయత్నం చేసేవారికి నూతన అవకాశాలు మొదలైన వాటికి ఆస్కారం. కుటుంబ వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. నూతన కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఒక కొలిక్కి రావడానికి ఆస్కారం అయితే ఉంది. మీ యొక్క వ్యక్తిగత గౌరవం పెరగడానికి, సంఘంలో పలుకుబడి పెరగడానికి, మీ యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కానీ కంటికి సంబంధించిన విషయాల్లో మాత్రం వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశికి సంబంధించిన నక్షత్రాలు విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. వృశ్చిక రాశి వారికి ఈ రోజున తోబుట్టువులతో, అంటే ముఖ్యంగా సోదరులు ఎవరైనా సరే వారితో కొంత ఆర్థిక విషయాల గురించి కానీ, లేకపోతే వారికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన చర్చల్లో పాల్గొని ముఖ్యమైన లావాదేవీల గురించి చర్చించడానికి అవకాశం ఉన్న రోజుగా దీన్ని మనం ఒకటి భావించవచ్చు. అలాగే మీకు వ్యక్తుల సహకారం అనేది ఈ రోజున వస్తుంది. అంటే మీ క్రింద పనిచేసే సిబ్బంది కానీ, మీ కొలీగ్స్ కానీ ఎవరో ఒకళ్ళు ముఖ్యమైన కార్యక్రమాల్లో మీకు సహకారాన్ని అందించడం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏదన్నా మీరు సంతకాలు పెట్టే వాటి విషయాల్లో వీళ్ళంత శ్రద్ధ తీసుకోవాలి. అంటే ప్రయాణాల్లో ముఖ్యమైన డాక్యుమెంట్స్కి సంబంధించిన విషయాల్లో పత్రాలకు ఏదైనా కోల్పోవడం కానీ, లేకపోతే అవసరమైన వస్తువులు మీరు ఒకచోట పెట్టి ఒకచోట మర్చిపోవడమో, లేకపోతే అవి కోల్పోవడమో అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు ముఖ్యమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైనవి చాలా అవసరం ఉంది. అలాగే పెద్దవాళ్ల సహకారం అనేది అందుతుంది. ముఖ్యంగా తండ్రి యొక్క సహకారంతో, తండ్రి సమానులు ఎవరైనా సరే వారి యొక్క సహకారంతో మీరు చేపట్టిన కార్యక్రమాల్లో విజయాన్ని పొందడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. దూర ప్రయాణాలకు అవకాశం. ధనస్సు రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలోకి వస్తుంది. ధనుసు రాశి వాళ్ళు ముఖ్యమైన విషయాలలో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏదైనా ఒక వాగ్దానం ఇతరులకు చేసేటప్పుడు కానీ, అది ఆర్థికమైన అంశాల్లో కానీ, మాట సాయంలో కానీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుని అప్పుడు దానికి వాళ్ళకి మనం మాట ఇవ్వడం అనేది చాలా మంచిది. ముఖ్యమైన విషయాలు ఆకస్మికంగా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉండడమో, లేకపోతే ముఖ్యమైన విషయాలలో మీరు ఆశించిన స్థాయి ఫలితాలు కొంత స్థాయి తక్కువగా ఉండడానికి అవకాశాలు అనే దానికి ఒకటి. అలాగే వృత్తిలో కూడా శ్రమతో కూడిన గౌరవాన్ని పొందుతారు. ముఖ్యంగా దాంతోపాటుగా ఎదురు చూస్తున్న లాభాలు, ఆర్థిక విషయాలైనా, స్థిరాస్తుల మీదైనా, ఏదైనా గృహం మీద వచ్చే ఆదాయమైనా, అంటే ఏదైనా రెంట్ వాటి రిలేటెడ్ విషయాల్లో కానీ అలాంటివన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా వస్త్ర, ధన, సువర్ణ లాభాలు కానీ, వాటిని కొనడానికి చేసే ప్రయత్నాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉండడం, వ్యక్తులతో మంచి మిత్రత్వం, వారితో కలిపి ఇష్టాగోష్ఠి మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ ముఖ్యంగా ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ముఖ్యమైన పనులలో వాయిదాలు, అనారోగ్య సమస్యలు రాకుండా
వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుని అయితే ముందుకెళ్ళాలి. మకర రాశి. అమ్మ, మరి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనం తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు. మకర రాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం, చేస్తున్న కార్యక్రమాల్లో విజయం, ఇష్టకార్య సిద్ధి, నూతన పరిచయాలు, వ్యక్తుల పరిచయాల వల్ల మీకు విశ్వాసం, ఆత్మగౌరవం పెరగడం అనేది, మీ కృషికి తగిన ఫలితాలు, ఎదురు చూస్తున్న పనులు సునాయాసంగా ముందుకు వెళ్ళే అవకాశాలు మొదలైన దానికి ఆస్కారం ఒకటి. కానీ ఉన్నత స్థాయి వ్యక్తులతో మాత్రం అంటే ఉన్నత స్థాయి అంటే గవర్నమెంట్ రిలేటెడ్ కానీ ఉన్నత అధికారులతో కానీ తండ్రితో కానీ వాగ్వాదాలకు అవకాశం లేకుండా వీళ్ళంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంతానానికి ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఆటంకాలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు వారికి సంబంధించిన విషయాల్లో అంటే ఏదైనా లోన్స్ తీసుకుందాం అనుకున్న మొదలైన విషయాల్లో జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతోంది. అలాగే తల్లి తరపు బంధువులతో ఏదన్నా రుణాలకు సంబంధించిన విషయాల్లో కానీ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ చర్చలు జరిగేటప్పుడు కూడా వాగ్వాదాలకు లోను కాకుండా సంయమనం పాటించి ముందుకు వెళ్ళినట్లయితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఇవన్నీ కలిపి మనం కుంభరాశిలోకి తీసుకుంటాం. కుంభరాశి వాళ్ళ కార్యక్రమాలని కూడా అనుకూలంగా ఉంటాయి. శ్రమతో కూడిన విజయాలు సాధిస్తారు. దైవ సహాయం అనేది వీళ్ళకి ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో పనులు నిర్ణయం చేసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోయే అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. కానీ ఏ ప్రయత్నం చేసినా ఎంత శ్రమ చేసినా లాస్ట్ మినిట్లో ఏదో ఒక ఆటంకంతో కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా ఆ సమస్యలను అధిగమించేట్టుగా వృత్తిలో గౌరవంతో ముందుకు వెళ్ళిపోవడానికి వీలుగా శ్రీ రాజమాతంగేనమ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఎక్కువ శాతం ఉన్నట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే కొందరు ముఖ్యమైన బంధువుల ద్వారా మీకు కొన్ని ఆకస్మికమైన లాభాలు లేకపోతే మంచి సహాయ సహకారాలు లాంటివి ఏర్పడే అవకాశం, ముఖ్యంగా తండ్రి తరపు బంధువుల వైపు నుంచి మీకు ఏదైనా మాట సహాయం కానీ లేకపోతే ఎదురు చూస్తున్న వర్తమానం కానీ అందుకునే అవకాశం అనేది ఉంది. అలాగే రుణాలకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు అవి సమసిపోవడానికి కూడా ఆస్కారం అనేది అధికంగా ఉంది. మీనరాశి. అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఇవన్నీ కలిపి మనం మీనరాశిలోకి తీసుకుంటాం. మీనరాశి వాళ్ళకి ఆత్మీయులతో సంప్రదింపులు అనుకూలంగా ఉంటాయి. ఇష్టమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉపాసనా బలం పెరుగుతుంది. అలాగే సృజనాత్మకత పెరుగుతుంది. పెట్టుబడులు చాలా వరకు ఇంతకుముందు పెట్టినవి కానీ ఇవి కానీ చాలా వరకు అనుకూలమైన మార్పుల్లోకి లోనవ్వడం అనేది, సంతానపరమైన విషయాల్లో అనుకూలతలు, విద్యాపరంగా వాళ్ళు అభివృద్ధి చెందడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అంతేకాకుండా సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతున్నప్పటికీ సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో ఏదన్నా మంతనాలు జరిపి పని కంప్లీట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో మధ్యవర్తులతో కాకుండా వీళ్ళంతవరకు మీరే సంప్రదించి పనులు నిర్వర్తించుకోవడం అనేది మంచిది. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం ఉండే స్త్రీలతో కానీ లేకపోతే మీ తోబుట్టువులతో కానీ నిర్ణయించి కొన్ని స్థిరమైన నిర్ణయాలకి రావడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మేడం, ఇక ద్వాదశ రాశి